దర్శక దిగ్గజం ఇండియన్ సినిమా మేరునగం శామ్ బెనగల్ ఇక లేరు. అనారోగ్యంతో ముంబైలోని దవాఖానాలో కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. 1934లో హైదరాబాద్ తిరుమలగిరిలో శామ్ బెనగల్ జన్మించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, ఏఎన్ఆర్ జాతీయ అవార్డులను ఆయన అందుకున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు శామ్ బెనగల్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న 90 సంవత్సరాల శామ్ బెనగల్ ముంబైలోని దవాఖానాలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య నీనా బెనగల్, కుమార్తె ఉన్నారు. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్ లో జన్మించిన శామ్ బెనగల్ కొంకణి మాట్లాడే చిత్రపూర్ సారస్వత్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. కర్ణాటకకు చెందిన శామ్ బెనగల్ తండ్రి శ్రీధర్ బి బెనగల్ ఫోటోగ్రాఫర్ కావడంతో కెమెరా పట్ల శామ్ కు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. తన 12వ ఏట తన తండ్రి బహుమతిగా ఇచ్చిన కెమెరాతో శామ్ బెనగల్ తన మొదటి చిత్రాన్ని తీశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందిన ఆయన హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని స్థాపించి తన సినీ ప్రయాణానికి బాటలు వేసుకున్నారు. అంకుర్, భూమిక, జనూన్, కలియుగ్, అరోహన్, త్రికాల్, సుస్మాన్, అంతర్నాద్, మండి, మంథన్ తదితర అనేక అవార్డు చిత్రాలకు శామ్ బెనగల్ దర్శకత్వం వహించారు. 1978లో వాణిశ్రీ, అనంతనాగ్లతో ఆయన తీసిన ఏకైక తెలుగు చిత్రం అనుగ్రహం 1979 బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు నోచుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 1976లో పద్మశ్రీ అవార్డు, 1991లో పద్మభూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం ఆయనను గౌరవించింది. ఆయన దర్శకత్వం వహించిన విజయవంతమైన చిత్రాలలో మంథన్, జుబేదా, సర్దారీ బేగం కూడా ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా దూరదర్శన్ కోసం ఆయన రూపొందించిన భారత్ ఏక్ ఖోజ్ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. సామాజిక సమస్యలు, ఆర్థిక అసమానతలే శామ్ బెనగల్ సినిమాలకు కథాంశాలు. సృజనాత్మకతకు ఆయన చిత్రాలు అద్దం పడతాయి. శామ్ బెనగల్ చిత్రాల్లో మట్టి వాసన పరిమళిస్తుంటుంది. రేపటి తరం దర్శకులకు శామ్ బెనగల్ సినిమాలు గొప్ప పాఠాలు. వెండి తెరపై శ్వేత విప్లవ పాలనురుగుల్ని పారించిన ఆ తెలంగాణ బిడ్డ సినిమాకు ప్రాణం పోసిన ఆయన దానిని ప్రపంచ స్థాయిలో నిలిపారు. అంకుర్తో మొదలై 7 దశాబ్దాల పాటు విలక్షణ సినిమాలు, డాక్యుమెంటరీలతో భారతీయ చిత్రసీమలో అజరామరంగా నిలిచిపోయారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలకు 18 జాతీయ అవార్డులు దక్కాయి. తెలంగాణ మట్టికి గొప్ప పేరు తీసుకొచ్చిన శామ్ బెనగల్ చిరస్మరణీయుడు. దిగ్గజ దర్శకుడు, తెలంగాణ మట్టిబిడ్డ శామ్ బెనగల్ మృతి తీవ్రంగా బాధించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ అవార్డులను అందుకున్న శామ్ బెనగల్ తన మొదటి చిత్రం అంకుర్ ద్వారా తెలంగాణలోని భూస్వామ్య వ్యవస్థను కళ్లకు కట్టారని గుర్తు చేశారు. భావితరాలకు ఆయన స్ఫూర్తి కేటీఆర్ పేర్కొన్నారు. శామ్ బెనగల్ మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.